హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్జీ ఫన్ బ్లాగ్స్. ఈ రోజైతే ఆటకు చేపలకు వచ్చినాము. ఎయిర్ అయితే ఫుల్ వాడుతుంది ఫ్రెండ్స్. మావాడైతే చేపలు వేస్తున్నాడు కానీ 1, 2 పడుతున్నాయి. కనీసం ఒక 5, 6 కూడా పడతలేవు. వేసి మన ఊరికి పాలు మారైనాడు. చేపలు పడతలేవు కానీ అన్ని ముళ్ళ కంపలు అవి పడుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఏరు ఎంత మారుతుందో. ఒకప్పుడు ఏట్లకే ఈదికే వచ్చినా గానీ మొత్తం గుండ్లు అవి ఇవి కనపడుతుంటాయి. ఇప్పుడు ఏం ఆ గుండు ఇండు ఏమీ కనపడతలేవు. ఇక్కడ చూడండి, ప్రశాంతంగా ఉంది. మొత్తము గుండ్లు కనపడుతుండే. ఈ ఏట్లో గుండ్లు గిండ్లు ఏం కనపడతలేవు. ఆ గుండ్లని ఎక్కి నీళ్లు వాడుతుంటాయి. మొత్తం వాన నీళ్లు చూడండి ఎట్లా వాడుతుంటావో. ఇది మా డ్యామ్ గేట్లు అయితే సుమారు 74 గేట్లలో 50 గేట్లు ఎత్తినారు. చూడండి ఎట్లా వాడుతుందో. అవతల గడ్డ యువతల గడ్డ అన్ని దన్నుకొని వాడుతుంది. ఇక్కడ చూడండి అదో మా ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి. చేపలు ఏమన్నా పన్నాయా లేదా? చారు నీళ్ళకైతే లేదా ఇంటికి? ఈరోజు సండే కదా, కంపల్సరీ అయితే. కాకపోతే ఇది కృష్ణా నది. నేను మాట్లాడుతుంటే వలడం పెట్టినాడు. మీరు మాట్లాడుతున్నారు అదో ఇక్కడ చూడండి. అదో ఏట్ల చేనులల్లో కూడా నీళ్లు వచ్చినాయి. చేనులు కూడా మునిగిపోయినాయి. ఇక్కడ చూడండి, చేనులంబడి గట్లంబడి తిరిగేటప్పుడు చాలా జాగ్రత్త. ఇక్కడ కరెంటు లైన్ ఉంది చూడండి మీరు. బ్రో ఏం దిగుతున్నావు? నీకు ముందరనే ఈత రాదు, పోతావు. ఎట్లా కొట్టుకొని ఎట్లా పడుతుంది చూస్తుండవా? అదైతే మధ్యలో అది కనపడుతుంది కదా, అదైతే ఐలాండ్ అన్నమాట. అవతల యువతల ఏరు పడుతుంది. మధ్యలో ఒక గడ్డ ఉందన్నమాట. ఆ గడ్డలో ఒక సుమారు అంటే ఒక 100 ఆవుల దాకా ఈ పల్లెటూరులో అయితే దానిలో ఇడిచిపెట్టినారు. ఆ 100 ఆవులు అయితే ఎక్కడికి వెళ్ళవు. మామూలుగా ఏరు వచ్చినా, మామూలుగా ఏరు రాకపోయినా, వర్షాకాలమైనా ఎండాకాలమైనా మొత్తానికైతే ఆ ఐలాండ్ లోనే ఉంటాయి. మామూలుగా చూస్తున్నారు కదా, అక్కడైతే ఒకటి ఆవు ఉరుకుతుంది. వానాకాలమైనా ఎండాకాలమైనా అదొక ఐలాండ్ అనమాట. సుమారు అంటే ఒక 20 ఎకరాల అంత ప్లేస్ ఉంటది. ఆ ప్లేస్ లో ఈ పల్లెటూరు వాళ్ళు అయితే ఒక 100 ఆవుల దాకా ఈడ్చినారు అనమాట. ఆ ఆవుల దగ్గర ఎవరు ఉండరు. అవి వాన వచ్చినా, ఎట్లొచ్చినా, వరద వచ్చినా, నీళ్ళు లేకుండా ఉన్నా అదొక ఐలాండ్ మాదిరిగా ఉందన్నమాట. ఆ ఐలాండ్ లోనే అవి ఎప్పుడు ఉంటాయి అనమాట. అవి దాంట్లోనే మేస్తూ ఉంటాయి. దాంట్లోనే పోయేవనైనా జాగ్రత్త. వేస్తున్నాడు వేసే మళ్ళీ ఎన్ని చేపలు పడతాడో అంత లోతుకు పోయి వేసినాడు. కాబట్టి ఫలితం ఏమాత్రం ఉంటుందో చాలా మీరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని చేపలు పడతావో ఏమి కథనో కామెంట్ చేయండి. ఏం అర్థం కాకుంది పరిస్థితి అయితే. మా బుసగాడైతే చాలా కష్టపడుతున్నాడు. ఏం బుస బ్రో, ఏమన్నా తగిలినాయా? చూడు ఎట్ట కింద వచ్చిందేమో అది. పట్టుకుందాం అనుకుంటున్నా. మొత్తం ఇదిరా అసలైన ఎత్తు అంటే. ఇంతసేపుడు గాను ఈ ఎత్తుకైతే కేజీ పన్నా. వేసినప్పుడల్లా 1, 2 పడుతున్నాయి. ఈసారి అయితే 10 చేపలు పడుతుంది. లాభం వస్తు లాభం, ఇల్లు లాభం, చేప లాభం. ఏమి ఎన్ని 3, 4, 5 పన్నాయి. అరే ఇది ఆదరా బంకెద్దా? అది
చేపల కన్నా పాపం చెత్తనే దండికి వస్తుంది వచ్చినప్పుడల్లా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చేప చూడండి. ఈ చేప అయితే ఎల్లో కలర్ లో ఉంది కదా. ఈ చేప పేరు అయితే మేమైతే బంకెద్దు అని అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. బంక ఉంది చేప అయితే మొత్తం. ఈ చేప వచ్చేసి ఇంతకంటే పెద్దగా అయితే కాదు, మామూలుగా ఇదే సైజు మాత్రమే. ఈ చేప వచ్చేసి కేజీ 300 నుంచి 400 దాకా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేప తింటే కూడా చాలా హార్ట్కి అయితే చాలా మంచిది. మీరు కూడా ఎక్కడన్నా మార్కెట్లో కనపడితే ట్రై చేయండి. నోరు తెరుస్తుంది కదా, ఇదైతే బ్యాక్ బ్యాక్ అని సౌండ్ చేస్తుంది. అది స్పెషల్ అనుకుంటాను. దీంట్లో ఉన్న స్పెషాలిటీ అదేనేమో, బ్యాక్ బ్యాక్ వల అయితే మొత్తం తట్టుకైంది. లోపల కంప అయితే తట్టుకైంది. మా పిల్లలు దిగి ట్రై చేస్తున్నారు. ఎట్లా పడితే ఎట్లా గుంజితే అది వల మొత్తం తెగిపోతుందని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, మనం మొత్తానికి అయితే చేపల వేట అయిపోయింది. అక్కడికి ఇక్కడికి సుమారు ఒక గంట 2 గంటలు కష్టపడే దానిలో ఒక 7-8 కేజీలు అయితే కొన్నాము. ఒక 5-6 మంది అయితే వచ్చినాము. చేపల కటింగ్ అయితే అయిపోయింది. మా వాళ్ళు కట్ చేస్తున్నారు, వాటర్లో కడిగేస్తున్నారు. చూడండి ముక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనం ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, పైకి తీసుకొచ్చేయండి. నువ్వు జాగ్రత్త, నువ్వు పోయినావంటే దొరకవు చూడు. డైరెక్ట్ శ్రీశైలం డ్యామ్.